హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, నాకు ఓబయ్య యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఇంపార్టెంట్ ఓపెన్ ప్లాట్స్ ఆఫర్ ప్రైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ వీడియో ఎస్పెషలీ తక్కువ శాలరీస్తో ఉంటారు కదా, అంటే మినిమం ఒక 30,000, 40,000, 50,000లో శాలరీ బేస్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనీ లక్షలు శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ రియల్ ఎస్టేట్లో మెయిన్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీ వాల్యూ అనేది డబల్ త్రిబుల్ అనేది 100% అవుతుంది. సో ఇదేదో మినిమం 1,00,000-2,00,000 శాలరీ వస్తేనే మనం ఏదో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే మనం చేయలేము అనడానికి ఏం లేదండి. సో ఒక ప్లానింగ్ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే అండ్ అండ్ అడ్వాన్స్ థింకింగ్, అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఏ విధంగా ఉండబోతుంది అని ఒక అడ్వాన్స్ థింకింగ్ అండ్ ప్రీ ప్లానింగ్ ఉంటే చాలండి. మినిమం 30,000 రూపీస్ శాలరీ చేసే వాళ్ళు కూడా ఈ ఓపెన్ ప్లాట్స్లో మంచి ప్రైస్తో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఒకవేళ చేస్తే కన్నా మీ 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి మంచి అప్రిషియేషన్స్ యాడ్ అయితే కన్నా మీకు చాలా బెస్ట్ ప్రైస్లో మీరు చాలా మంచి పొజిషన్లో 100% ఉండగలుగుతారు. సో చాలామంది శాలరీ తక్కువ వస్తుంది కదా, శాలరీ మనకు సరిపోవట్లేదు కదా, ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ చూద్దాము, నెక్స్ట్ ఇయర్ చూద్దాము, తర్వాత చూద్దాము అనేసి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారండి. దయచేసి ఈ రియల్ ఎస్టేట్లో అంటే ఎవరైతే భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనేసి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దయచేసి పోస్ట్పోన్ చేయకండి. ఇమ్మీడియట్గా మీరు ఒక ప్లానింగ్ ప్రకారము, ఒక అడ్వాన్స్డ్ థింకింగ్తో, ఒక పాజిటివ్ స్టెప్తో ముందుకు వెళ్ళండి. మీకు అన్నీ మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం భయపడాలి అండ్ ఆలోచించాలి. భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కొనేయాలండి. లేదంటే ఈరోజున్న వాల్యూ రేపు లేదు. ఇప్పుడు ఈ రోజున్న వాల్యూ 1 ఇయర్ తర్వాత కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్క్వేర్ యార్డ్ మినిమం ఒక 7,000 స్క్వేర్ యార్డ్ ఉంది అంటే 1 ఇయర్ తర్వాత ఆ 7,000 కాస్త 8,000, 9,000, 10,000 అవుతుంది. అంటే ఈ 1 ఇయర్లోనే 2 lakhs, 3 lakhs వేరియేషన్స్ మీకు వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? జస్ట్ ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలండి. చాలా సింపుల్గా మీరు ఈ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హ్యాపీగా చేయొచ్చు. సో అది చిన్న క్యాలిక్యులేషన్ నేను చేశాను, ఒకసారి వినండి. సో ఇప్పుడు ఒక 30 lakhs ప్లాట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. 13 to ఒక 15 lakhs లోపు ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో దానికి మీకు ఒక 30,000, 40,000 శాలరీ ఉంటే చాలండి. ఇప్పుడే మీరు ఇమ్మీడియట్గా 1 వీక్ లోపే మీరు ఒక ప్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు 13 lakhs ప్లాట్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు 13 lakhs ప్లాట్ మీకు ఇమ్మీడియట్గా ఇప్పటికే మీరు 13 లక్షలు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అక్కడ మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ ఉంది. మీరు తీసుకునే వెంచర్లో, మీరు తీసుకున్న ప్లేస్లో ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. 13 లక్షలు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చితే కన్నా టోకన్ అమౌంట్ మీరు ఒక 25,000 రూపీస్ మీరు అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు వితిన్ ఒక 1 వీక్ 10 days లోపు 1/4 అమౌంట్ అనేది కట్టాలి. సో 13 lakhs ప్లాట్ మీరు తీసుకుంటే 1/4 అంటే కన్నా రిమైనింగ్ 3 lakhs అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఆ రిమైనింగ్ 10 lakhs అమౌంట్కి మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు, పర్సనల్ లోన్ కానీ. అండ్ ఈ ప్రాపర్టీ మీరు ఏదైతే ప్రాపర్టీ తీసుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీరు బ్యాంకులో పెట్టి అక్కడ ప్రాపర్టీ బ్యాంక్ లోన్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. పర్సనల్ లోన్కి వెళ్తే మీకు 12% నుంచి 14%, 15% అలా ఛార్జ్ చేస్తున్నారండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే మీరు ప్రాపర్టీ లోన్కి మీరు అప్లై చేసుకుంటే మినిమం మీకు 8.5 నుంచి 9.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్టీ ద్వారా కూడా బ్యాంక్ లోన్కి అనేది వెళ్ళొచ్చు. అప్పుడు మీరు మినిమం టెన్యూర్ ఒక 10 years పెట్టుకున్నారనుకోండి, మీరు ఎవ్రీ మంత్లీ కట్టాల్సింది 12,600 రూపీస్ మీరు మంత్లీ ఈఎంఐ పే చేసుకుంటే చాలు.
10 ఇయర్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ 13 లక్షలు పెట్టారో ఆ 13 లక్షలకి చాలా రెట్లు మీరు ప్రాఫిట్ అనేది పొందుతారు. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత ఎక్కడ తీసుకున్నా మీరు ఇక్కడ నా దగ్గర కాదు, మీరు ఎక్కడైనా ప్లానింగ్ చేసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, దట్ ఈస్ యువర్ విష్. బట్ 10 ఇయర్స్ మీరు వెయిట్ చేయగలిగారు అంటే కన్నా ఆల్రెడీ మీరు ఈఎంఐలు కంప్లీట్ అయిపోతుంది, మీ ప్లాట్ సొంతం అయిపోతుంది. 10 ఇయర్స్ తర్వాత మీరు తీసుకున్న ప్లాట్ అనేది చాలా మంచి ప్రైస్తో మీకు మంచి ప్రాఫిట్స్ అనేది తెచ్చిపెడుతుంది. సో ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద ఒక ప్లానింగ్ అని ఉంటే చాలు. మనకేమి లక్షలు శాలరీ రావాల్సిన అవసరం లేదు. 30,000 జీతం ఉంటే చాలు. పే స్లిప్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయి. లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అండ్ ఒక 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే చాలండి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు అండ్ ఇమీడియట్గా మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. మంత్లీ ఈఎంఐ కట్టుకుంటే చాలు. మీ ప్రాపర్టీ మీ పేరు పైన మీరు ఒక ఓనర్ అనే ఒక విధమైన బ్రాండ్తో ఆ వాల్యూతో మీరు హ్యాపీగా అనేది ఉండొచ్చు. సో ఇక్కడ నేను మీ దగ్గర చెప్పే ఆఫర్ ప్రైజెస్ ఏదంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 13 lakhs ప్రాపర్టీ ఉందని చెప్పేసి, అది మీకు బెంగళూరు హైవేలో ఒక 4 కిలోమీటర్స్, హైవేకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సఫేర్ కౌంటీ అనేది ఉందండి. అండ్ రంగారెడ్డి కూడా ఐ థింక్ షాద్నగర్ అండ్ జడ్చెల్ల మధ్యలో ఉంటుంది. షాద్నగర్ తర్వాత బాలనగర్ తర్వాత రంగారెడ్డి కూడా ఉంటుంది. ఆ హైవే నుంచి మీకు ఎగ్జాక్ట్గా 4.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి 5 minutes డ్రైవ్లోనే అండి. హైవే నుంచి 5 minutes డ్రైవ్లోనే మనకి సఫైర్ కౌంటీ అనేది ఉంది. ఆ సఫైర్ కౌంటీలో మనకి ఈ సండే లోపు ఎవరైతే కన్నా ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా కాల్ ఉంటే నన్ను అడగండి, మీకు చెప్తాను. అండ్ సండే లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, నేను మీకు విజిట్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఎంత తక్కువ ప్రైస్ అయితే అంత బెస్ట్ ఆఫర్లో నేను మీకు ఇప్పిస్తానండి. సో ఈ ప్లాట్ మీరు మినిమం ఒక 10 years 15 years మీరు హోల్డ్ చేసుకున్నారు అంటే కన్నా చాలా మంచి అప్రిషియేషన్తో చాలా మంచి ప్రాఫిట్స్ అయితే కన్నా మీ ఫ్యూచర్లో మీ తీసుకున్న ఈ ఇన్వెస్ట్మెంట్కి చాలా రెట్లు మీకు వాల్యూస్ అయితే కన్నా వస్తాయండి. 100% షూర్లీగా చెప్తున్నాను. బికాజ్ ఈ ప్లాట్ మనకి RRR జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ప్రపోజ్డ్ RRR దగ్గరలో ఈ ప్లాట్ అనేది ఈ వెంచర్ అనేది ఉంది. అండ్ మనకి ఇది ఫ్యూచర్లో RRR తర్వాత 5 kilometers డిస్టెన్స్లో మనకి HMDA లిమిట్స్ కూడా చేస్తామని అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ వెంచర్. అండ్ 10 minutes డ్రైవ్లోనే మన వెంచర్ నుంచి కరెక్ట్గా 10 minutes డ్రైవ్లో పోలేపల్లె సెజ్కి మనం వెళ్తామండి. పోలేపల్లె సెజ్లో మనకి ఆల్రెడీ 1200 acres మనకి కొన్ని వందల కంపెనీలు, దాదాపు 400+ కంపెనీస్ అక్కడ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొన్ని ఒక 60 to 70 కంపెనీస్ అక్కడికి కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి ఎంప్లాయబిలిటీతో కూడా రన్ అవుతూ ఉందండి. పోలేపల్లి సెజ్ ఇప్పుడు చాలా బ్రాండెడ్ అండి. ఆ జడ్చెల్ల ఏరియా మొత్తం అంతా కూడా పోలేపల్లి సెజ్ అనేది ఉంది కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఫ్యూచర్లో బంగారం కాబోతుంది. సో అందువల్లనే అందరూ బెంగళూరు హైవే షాద్నగర్ జడ్చెల్లో ఉన్న ఏ వెంచర్ అయినా కానీ వదిలిపెట్టలేకపోతున్నారు. అండ్ మీరు హైవే పక్కనే తీసుకోవాలనుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి నేను మీకు తక్కువ ప్రైస్లో ఈ సజెషన్ ఇస్తున్నాను. హైవేకి 4 kilometers డిస్టెన్స్ అనేది పెద్ద నథింగ్ అండి, పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 5 minutes డిస్టెన్స్లో మీరు హైవేకి వచ్చేస్తారు కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా దీనిపైన ఒకసారి ఫోకస్ పెట్టండి. సరే కౌంటీలో మనకి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి. నేను అక్కడనే వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు కంపెనీ రేట్ ఎంత అయితే ఉందో అంత చాలా తక్కువ ప్రైస్లో నేను మీకు ఇప్పిస్తాను. అదేవిధంగా మన వెంచర్కి 10 minutes డిస్టెన్స్లోనే నిమ్స్ యూనివర్సిటీ కూడా ఉంది. అండ్ 5 minutes డ్రైవ్లోనే మనకి మన 2 lanes బెంగళూరు హైవే ప్రపోజ్డ్ అండి. మీకు అందరికీ తెలుసు బెంగళూరు హైవే 2 lanes ప్రపోజ్డ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో పెద్ద అప్రిషియేషన్స్, పెద్ద ప్రాఫిట్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఒక స్క్వేర్ యార్డ్ 6,500-7,000 రూపీస్ లోపే వస్తుంది. కాబట్టి మీరు ఒక 10 years ఈఎంఐ కట్టుకొని మీరు దీన్ని ముందుకు వెళ్ళగలిగితే కన్నా చాలా మంచి ప్రైసెస్ మీకు వస్తాయి. మీరు మినిమం ఒక 10 years తర్వాత ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం అనుకున్న దానిలో ఏ 1-2 మనకి ఫామ్ అయిపోయినా కూడా ఫ్యూచర్లో, సో మీరు తీసుకున్న ఈ 13 లక్షలకి మినిమం ఒక స్క్వేర్ యార్డ్ 10 years తర్వాత 15,000-20,000 కూడా కావచ్చు. సో ఇప్పుడు కోకాపేటలో 10 years బ్యాక్ ఒకసారి చూసుకోండి, అక్కడ మినిమం 50 lakhs కూడా లేదు. 10 to 20 years బ్యాక్ 50 lakhs 80 lakhs కూడా లేదు పర్ ఎకరా. ఇప్పుడు కోకాపేట చూడండి 110 కోట్లు అయిపోయింది. ఎవరికి ఇచ్చేశారు?
గెట్ చేసిన వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోయింది. సో ప్లీజ్ డూ నాట్ పోస్ట్ పోన్. అదే ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ మీరు కంప్లీట్‌గా ఆ ప్లాట్‌ని మీరు కొంచెం మర్చిపోయారనుకోండి, ఏమవుతుంది 20 ఇయర్స్ తర్వాత మినిమమ్ మీకు 70, 80 లక్షల పైన కూడా మీకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. కాకపోతే కొంచెం హైవేకి దూరంలో తీసుకుంటే మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే గనక కొంచెం డెవలప్‌మెంట్స్ తక్కువ, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో డెవలప్‌మెంట్స్ ఒకరోజు అటో ఇటో తేడా ఉంటుంది తప్ప 100% మీకు ఏ వెంచర్‌లో తీసుకున్నా కూడా హైవేకి సరౌండింగ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. తక్కువ బడ్జెట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి దిస్ ఈస్ ద రైట్ చాయిస్ అండి. సో ఎవరన్నా ఇది బెంగుళూరు హైవేలో షాద్‌నగర్ అండ్ జడ్చర్ల మిడిల్‌లో మీరు ఎవరన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే గనక దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో మీకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అదేవిధంగా మీరు ఈ సండేలోపు ఆఫర్ మిస్ చేసుకోకూడదు అనుకుంటే జస్ట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ సండేలోపు నేను మీకు వెంచర్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, చాలా మంచి మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి మన వెంచర్ సరౌండింగ్ అనేది. అవి మీకు కళ్ళారుగా చూపిస్తాను. ఆఫ్టర్ దట్ యూ క్యాన్ డిసైడ్. So please do not misuse this golden opportunity. So offer will be closed coming Sunday itself only. Please contact if anyone interested. Thank you.